కొత్తపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 73 మందికి 52 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందివ్వడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఇప్పటికి కొత్తపేట నియోజకవర్గంలో దగ్గర 8 కోట్ల రూపాయలు 31 దఫాలుగా నియోజకవర్గంలో అందివ్వడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద వర్గాల అందరికీ కూడా ఆలంబనగా ఉంటుంది. పేదలు వైద్యం చేయించుకొని అప్పులు పాలై ఇబ్బందులు పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇచ్చే ఆర్థిక సహకారం ఎంతో ఇదోతకంగా వారికి మేలు చేకూరుతూ ఉంది. మానవ సేవే మాధవ సేవగా చంద్రబాబు నాయుడు గారు కొత్తపేట నియోజకవర్గం నుంచి వచ్చిన ఏ దరఖాస్తులైనా వెంటనే వాటిని మంజూరు చేసి నిధులు ఇస్తూ ఉన్నారు. చాలా పేద వర్గాలకి ఎంతో మేలు కలుగుతూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వారికి కావాల్సిన కొందరికే పరిమితమైంది తప్ప ఎవరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహకారం అందిన పరిస్థితులు లేవు. ఈనాడు ఒక భరోసాగా పేద వర్గాలకి హాస్పిటల్ పాలై వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత ఆర్థిక సహకారం అందుతుందన్న ఆశతోటి ఈనాడు పేదలందరూ కూడా వైద్యం చేయించుకున్న బిల్లులు పెట్టుకుంటుంటే ముఖ్యమంత్రి గారు చేతికి వెన్నుముక లేకుండా అవి మంజూరు చేస్తూ ఉన్నారు. దగ్గర 8 కోట్ల రూపాయలు 31 దఫాలుగా 1150 మందికి మన నియోజకవర్గంలో అందివ్వడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ దానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ ఉన్నారు. కంచర్ల రామారావు గారు చొప్పెళ్ళ గారు రావులపాడు, దనకండ పండు గారు రావుల, దామోదర్ పోలయ్య గారు ఓపలంక, కరాటం హేమలత గారు వెదిరేశ్వరం, చెక్కులు తీసుకున్న వాళ్ళు వద్దిపర్రు, రుద్రరాజు రంగరాజు గారు ఉచ్చిలి, రంగరాజు గారు ఉచ్చిలి, ర్యాలీ ఉప్పులూరి పెద్దిరాజు, దోలం వెంకన్న గారు ర్యాలీ, మెర్ల సాయి లక్ష్మీదుర్గ గారు మెర్లపాలు, మెర్ల. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్.